బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆసక్తికర చిట్చాట్ చేశారు. తెలంగాణలో బీజేపీ యాక్సెప్టెన్సీ పెరిగిందన్నారు. నెక్స్ట్ వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారాయన. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నిజాలు మాట్లాడేసరికి సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని కామెంట్ చేశారు. ఆయనెవరో ఎందుకు వచ్చారో అని రేవంత్ మాట్లాడుతున్నారని, గతంలో జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అందరికీ తెలిసిందే అన్నారు రామచంద్రరావు. అయోధ్యలో చోరీ కేసుపైన రామచంద్రరావు స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే నితిన్ నబీన్ రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించాలో ఈ పర్యటనకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారు నితిన్ నబీన్ ఎవరు 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 ఆయన అనేది ఎవరైతే అన్నారో దానికి సంబంధించి నితిన్ ఎవరు అని తెలియాలంటే తెలుసుకునే అవకాశం ఏ విధంగా ఉందో చేస్తామో అదే విధంగా ఎట్లా ముఖ్యమంత్రికి నితిన్ నబీన్ పర్యటన ఏదైతే ఉందో నితిన్ నబీన్ పర్యటన 3 రోజుల సాగుతూ విజయవంతం సాగడంతో ఆయనకు భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఏదైతే బెంగాల్ లాంటిది కాదని ఏదో చెప్పారో బెంగాల్ కాదు. బెంగాల్లో ఏ విధంగా అయితే మమతా బెనర్జీని అధికారం నుంచి దూరం చేశారు అదే విధంగా ప్రస్తుతం నితిన్ నబీన్ కూడా రాష్ట్రంలో పర్యటించారు. నెక్స్ట్ కూడా ఆయనకు డోర్ ఓపెన్ చేసేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కులదోసి బీజేపీ అధికారంలో వస్తే ఆయన డోర్ ఓపెన్ వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉండాలని నాకైతే అదే విధంగా గతంలో జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదే విధంగా ఏదైతే అయోధ్య రామ మందిరంలో జరిగిన కుంభకోణం ఏదైతుందో అది దానికి సంబంధించిన రెస్పాన్స్ అయ్యారు. అది మనీ కుంభకోణం అంటున్నా అది అన్ని కాదు. అదే విధంగా సిట్కాన్ సిటీ అదే విధంగా దేశంలో అనేక రాష్ట్రాలలో అటువంటి చిన్న చిన్న విషయాలు జరుగుతున్నాయి. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు. అదేవిధంగా బెంగాల్ తరాలోనే ఇక్కడ కూడా తాము రాజకీయాలు చేస్తాం, బెంగాల్లో ఏ విధంగా చేస్తాం అంతకంటే ఎక్కువగా రాష్ట్రంలో చేసి అధికారమే లక్ష్యంగా ముందుకు పోతామని కూడా రామచంద్రరావు చెప్తారు. అదే విధంగా పార్టీని ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో పార్టీని కింది స్థాయి నుంచి అధికారంలో తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నాం కాబట్టి ముందుకు బూత్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఈ విధంగా కింది నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నాం. అదే దిశగా ముందుకు పోతాం. పార్టీని రాబోయే రోజుల్లో ఇప్పటికే అనేక మంది పార్టీలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు. వారికి ఇప్పుడు ఎందుకు రాబోయే రోజుల్లో పార్టీలో చేరేందుకు అనేక మంది ఆకర్షితులు అవుతున్నారు. మేము ఎవరిని రామని చెప్పలేము, వాళ్ళే పార్టీ పైన ఆకర్షితులు వాళ్ళే వస్తున్నారని కూడా రామచంద్రరావు చెప్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే బెంగాల్లో అధికారం తీసుకున్నాం అదే విధంగా తెలంగాణలో అధికారం మాదే. రాబోయే రోజుల్లో అధికారంలో మేము చేపడతాము. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం గ్యారంటీకి వస్తుంది. రేవంత్ రెడ్డి సర్దుకొని పోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా రాహుల్ గాంధీ కూడా రేవంత్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏమన్నా ఏదైతే ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగో అధికారంలోకి వస్తే రాహుల్ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ రేవంత్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏదైతే రాహుల్ గాంధీ కేవలం పార్ట్ టైం పొలిటీషియన్ మాత్రమే, ఆయన రేవంత్ రెడ్డి ఫుల్ టైం పొలిటీషియన్ అయినా కూడా రాహుల్ గాంధీ జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం అనేది కూడా చూస్తున్నారు. జాతీయ నాయకులు ఇక్కడ రావడంతోనే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది కాబట్టి ఆ భయంతోనే ఆయన ప్రెస్టేజ్ తో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది కేవలం ఆయన భయం అనేది వ్యక్తం అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అనేది కూడా రామచంద్రరావు స్పష్టంగా చెప్తున్నారు. దివ్య.